హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు టీనేజ్లో అమ్మాయిలకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో పింపుల్స్ అనేవి వస్తాయి కదండి. ఆ పింపుల్స్ తగ్గడానికి మనం ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఒక చిన్న చిట్కా అయితే చెప్తున్నానండి. మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా పింపుల్స్ అయితే తగ్గవు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా. ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని చక్కగా ఐస్ క్యూబ్స్ మీరు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత లేకపోతే ఏదో టైంలో మీకు ఖాళీ ఉన్న సమయాన్ని చూసుకొని ఆఫ్టర్నూన్ కానీ ఏదో టైంలో డైలీ ఒక 2-3 టైమ్స్ అయినా పర్వాలేదు, 2 టైమ్స్ అయినా పర్వాలేదు, ఆ ఐస్ క్యూబ్స్ పింపుల్స్ పైన అప్లై చేసుకోవడం వల్ల మనకి పింపుల్స్ నుంచి వచ్చే పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. అలాగే మనకి పింపుల్స్ పైన పింపుల్స్ తగ్గిన తర్వాత బ్లాక్ మచ్చలుగా పడిపోతాయి కదండి ఫేస్ పైన, ఆ మచ్చలు కూడా తగ్గుతాయండి. సో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్ అయితే కాటన్ క్లాత్లో పెట్టుకొని చక్కగా మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో వాటిపైన బాగా రుద్దితే క్లాక్ వైడ్ యాంటీ క్లాక్ వైడ్ వైజ్లో మనం చక్కగా పింపుల్స్ పైన రుద్దుకుంటూ ఉంటే మనకి పింపుల్స్ అనేవి రావు, వాటి నుంచి వచ్చిన మచ్చలు కూడా పోతాయండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లస్ టీనేజ్లో అమ్మాయిలే కాదు, ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా పింపుల్స్ అనేవి కామన్గా వస్తాయి కదా. ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు వాడటం వల్ల ఫేస్ డ్యామేజ్ అయిపోయి మనకి పింపుల్స్ అనేవి వస్తాయి. అలాగే పీరియడ్స్ టైంలో కూడా ఎక్కువగా వస్తాయి కదండి. ఆ టైంలో కూడా మనం చక్కగా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది నీట్గా కూడా ఉంటుంది. ఫేస్ అనేది చాలా నీట్గా కూడా ఉంటుందండి. మనకైతే పింపుల్స్ కూడా తప్పకుండా అయితే తగ్గుతాయి. ఇక మనం ఏ క్లినిక్కి అయితే వెళ్ళనవసరం లేదండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా పింపుల్స్ అనేవి తగ్గవు. ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నేను చాలా మెడిసిన్స్ అయితే వాడాను, తగ్గలేదు. నేను ఓన్లీ ఐస్ క్యూబ్ ద్వారా నేనైతే పింపుల్స్ అయితే తగ్గించుకున్నాను. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది, రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇదండి నా వాళ్ళ బ్యూటిఫుల్ టిప్. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.